ఒకసారి అధికారం ఇస్తేనేమో పొలిటికల్ నాయకులు చూయించాడు, పొలిటికల్ నాయకులను బట్టలిప్పి చూయించాడు. గోరంట్ల మాధవ్ లాంటి, కుక్కల విద్యాసాగర్ లాంటి, అనంతబాబు లాంటి వాళ్ళందరిది కూడా. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసులు లిప్పి చూపిస్తాడంట. ఈయన ఫ్యాంటసీలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాంటసీలు. అసలు రాష్ట్రంలో ఎవరన్నా రౌడీలను, జులాయిలను, గోండాలను బెదిరించారు ఆ భాషతో అంటే అర్థం ఉంది. ప్రభుత్వం ప్రకారము, చట్టం ప్రకారం విధులు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నట్టు పోలీసు యంత్రాంగాన్ని ఒక క్రిమినల్ ఒక్కసారి అధికారంలోకి వచ్చి, ప్రజలను మోసగించి ఒక్కసారి అధికారంలోకి వచ్చి పోలీసు యంత్రాంగాన్ని, ఎంటైర్ పోలీసు వ్యవస్థని గేటు కాడ కాపలా వ్యక్తులుగా వాడుకున్నటువంటి వ్యక్తి ఎస్పీల్ని, డీజీపీల్ని, డిఐజీల్ని కూడా సొంత ఇంట్లో పాలేర్ల కింద వాడుకున్నటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మొన్నటిదాకా చూయించిన వాళ్ళది కాక, ఆయన చూసిన ఫ్యాంటసీలు ఆయన చూసేది కాక మనకు కూడా ఈసారి పోలీసులు తిప్పి చూపిస్తాడంట. ఈ దరిద్రం ఏంటో అసలు ఈ వ్యవస్థలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టించినటువంటి జాడ్యం ఏంటో, ఇంత మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అట్లాంటి వ్యక్తుల మీద, వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం ఏంటో ఏం అర్థం కావట్లే. ఫస్ట్ది నువ్వు చూస్తే చూసావు కానీ, నువ్వు చూసి నేను మాకు చూయించకు జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మేము చూడలేకపోతున్నాము. ఈ పొలిటికల్ ఫీల్డ్ లో ఉండడం మూలంగా ప్రతిదీ చూడాల్సిన సిచ్యువేషన్, రాజకీయాల్లో ఏది సంభవించినా సరే దౌర్భాగ్యం కొద్దీ ఆ గోరంట్లది, కుక్కల విద్యాసాగర్ది, అనంతబాబుది అందరిది చూయించావు. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అంటున్నావు. పోలీసులను బట్టలిప్పి చూయించి ఏం చూస్తావు? నువ్వేం చూస్తావు? మాకేం చేస్తావు స్వామి? మాకు అర్థం కాదు. దరిద్రం కాకపోతే నువ్వు మాకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం, పైగా మాకు ముఖ్యమంత్రిగా చేయడం కూడా చండాలం అయిపోయింది ఇంతకు ముందు. ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ తో వచ్చావు. ఇంతకుముందు ఏ రౌడీ విధవను పరిచయం చేసినా సరే మంచివాడు, సౌమ్యుడు అనేవాడు, వీళ్ళ ఏకంగా అసలు అందగాడంట వంశీ గారు. అందాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు అందగాళ్ళైనటువంటి ఎమ్మెల్యేలను పెట్టి, లేదంటే మహిళా ఎమ్మెల్యేలను పెట్టి సినిమాలు తీయించావే ఏంటి? రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకెళ్లి పరిపాలన చేయించకుండా ఇవాళ కొత్తగా అందగాడు అయినంత మాత్రానే వంశీని తీసుకెళ్లి అరెస్ట్ చేయించారనడానికి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించావు అంటే నీకన్నా అందగాడని చెప్పేసి అరెస్ట్ చేయించావేంటి ఆయన్ని? ఏం మాట్లాడతావు? నీకు ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు? నువ్వు బయటకు వచ్చి ఆ స్క్రిప్ట్ లో ఏముండిద్దు, నువ్వు బయటకు ఎగ్జిక్యూషన్ ఏం చేస్తున్నావు మాకు అర్థమే చావట్లేదు. ఒక దళితుణ్ణి తను చేసినటువంటి తప్పుకి, వంశీ అనే వ్యక్తి చేసినటువంటి తప్పుకి కంప్లైంట్ పెడితే, ఆ కంప్లైంట్ పెట్టినందుకు అగ్రఆధిపత్యం, అహంకారం చూయించి అధికారులు లేకపోయినప్పటికీ కూడా కిడ్నాప్ చేసి, బెదిరించి, టార్చర్ చేస్తే ఆ కేసు మీద చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటే, చట్టంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి పోలీసులు తమ డ్యూటీని తాము నిర్వర్తిస్తూ ఉంటే నువ్వు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు న్యాయదేవతకు వార్నింగ్ ఇస్తున్నావు, భారత రాజ్యాంగానికి వార్నింగ్ ఇస్తున్నావు, పోలీస్ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నావు, ఈ రాష్ట్రాన్ని నిన్ను కూడా కాపాడినటువంటి రక్షణ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నావు. చట్టం సవ్యంగా పని చేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకొని అది గుర్తు తెచ్చుకొని అప్పుడు మీరు పోలీస్ వ్యవస్థకో, రాజ్యాంగానికో, న్యాయ వ్యవస్థకో వార్నింగ్లు ఇవ్వండి. 11 ఏళ్ల పాటు మీకు సాగుతుంది కదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మూలంగా, నెలకాలం అదే సాగుతుంది అంటే నడవదు. ఏదో ఒక రోజు పాపం పండుతుంది, ఖచ్చితంగా చేసినటువంటి తప్పులకు శిక్ష పడుతుంది. ఆ రోజు పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోండి. బట్టలిప్పుతాడంట, ఏం చూసింది మాకు చూపించడం ఆ దరిద్రాన్ని కూడా, అదేదో మీరు చూడండి మాకు వద్దు కానీ.